కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్, మోగ్లీ సినిమా వాయిదా పడటంపై భావోద్వేగానికి గురయ్యారు. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం అఖండ 2 వల్ల థియేటర్లు దొరకక వాయిదా పడింది. తన కలలు కలగానే మిగిలిపోతున్నాయని ఆయన ఎక్స్ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కలర్ ఫోటో సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. అంతేకాదు తొలి సినిమాతోనే నేషనల్ అవార్డు అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఏ స్టార్స్ సాధ్యం కాని జాతీయ అవార్డు డెబ్యూ మూవీతోనే అందుకున్న ఈ డైరెక్టర్ తాజాగా తీవ్ర నిరాశకు గురయ్యాడు. సిల్వర్ స్క్రీన్పై డైరెక్టర్ సందీప్ రాజ్ అనే పేరు చూసుకోవాలనే తన కల కలగానే మిగిలిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంతకీ సందీప్ రాజ్ అంతగా డిసప్పాయింట్ అవ్వడానికి కారణమేంటి? అసలేం జరిగింది చూద్దాం. డిసెంబర్ 12న దాదాపు 16 చిన్న సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. అందులో సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన మోగ్లీ ఒకటి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 12న ఈ మూవీ విడుదలకు రెడీ అవుతుంది. అయితే డిసెంబర్ 5న వాయిదా పడ్డ పాన్ ఇండియా చిత్రం అఖండ 2ని డిసెంబర్ 12న విడుదల చేసేందుకు మేకర్స్ గట్టి ప్లాన్ చేస్తున్నారు. ఈ తేదీకే అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు గట్టి సమాచారం. డిసెంబర్ 12న అఖండ వస్తుండటంతో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకండ కష్టం అవుతుంది. దీంతో ఆయా చిత్రాలు వరుసగా వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికే మోగ్లీ, ఈషా చిత్రాలను వాయిదా వేసుకున్నారు. మోగ్లీ మూవీ వాయిదా పడుతుండటంతో దీనిపై డైరెక్టర్ సందీప్ రాజ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు తన ఎక్స్లో భావోద్వేగపూరితమైన నోట్ రాసుకున్నాడు. కలర్ ఫోటో, మోగ్లీ సినిమాలు నాకు బదులుగా మరొక డైరెక్టర్ తీయాల్సింది. ఎందుకంటే ఈ 2 సినిమా అంటే ప్యాషన్. సినిమా, తను నమ్మిన ప్రొఫెషన్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే నిబద్ధత, అభిరుచి ఉన్న వ్యక్తుల బృందంచే రూపొందించబడ్డాయి. ఈ 2 సినిమాల్లో 2 కామన్ పాయింట్స్ ఉన్నాయి. 1, 9, 2025 అవి. 1 సినిమా రిలీజ్కి అంత సిద్ధమై అంత సాపీగా వెళుతుంటే ఏదోక అడ్డంకులు ఎదురవడం. 2 మరొకటి నేను. బహుశా నేనే దురదృష్టవంతుడినేమో. ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్పై దర్శకత్వం, సందీప్ రాజ్ అనే టైటిల్ను చూసుకోవాలని నా కల రోజురోజుకు కష్టమవుతోంది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందేమో అనిపిస్తోంది. మౌగ్లీ సినిమా రోషన్, సరోజ్ గారు, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, భైరవ వంటి ఎంతోమంది అంకితభావం ఉన్న వ్యక్తుల కష్టం, చెమట, రక్తంతో తయారైంది. కనీసం వారి కోసమైనా మోగ్లీకి అన్ని మంచి జరగాలని నేను నిజంగా ఆశిస్తున్నాను అంటూ సందీప్ రాజ్ ఎమోషనల్ అయ్యాడు. దీంతో మోగ్లీ సినిమా వాయిదా పడ్డనట్టే అని స్పష్టం అవుతుంది. పెద్ద సినిమా కారణంగా చిన్న సినిమాలను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు రావడం బాధగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సందీప్ రాజ్ లాంటి ప్రతిభావంతులకు ఎదురవుతున్న ఈ పరిస్థితి చిన్న సినిమాల భవిష్యత్తుకు ఆందోళన కలిగిస్తోంది. పెద్ద సినిమాల పోటీ, థియేటర్ల కొరత చిన్న చిత్రాలకు సవాల్గా మారాయి. ఈ సమస్యకు సత్వర పరిష్కారం అవసరం.